హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పవన్ కళ్యాణ్ గారిపై జగన్మోహన్ రెడ్డి కుట్రలు ఈ మధ్యన చాలా చేశాడండి. అందులో మొదటిది దాసరి రాముని ప్రయోగించారు. దాసరి రాము ప్రతిరోజు చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి, ఆయన ఎందుకు పనికిరాడని, ఎవరికో ఉపయోగపడరని, ఏమీ పట్టించుకోడని చాలా అసలుకి ఆయన ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ దొరుకుతుంది కానీ పవన్ కళ్యాణ్ దొరకడని చూడడానికి ప మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదని రకరకాలుగా మాట్లాడాడు. కానీ ఏం ఆశించాడు జగన్మోహన్ రెడ్డి అది భంగపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ తగ్గించాలని, ఆయన ఖ్యాతిని తగ్గించాలని, తగ్గించలేక భంగపడ్డ జగన్ దాసరి రాము పిచ్చోడైపోయాడు. తర్వాత గాదే సాయి కృష్ణ పోలీసు లాకప్ డెత్ అని చెప్పి దాన్ని తెగ పూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నేతలు పూసుకుని తెగ దాన్ని పెద్ద హడావుడి చేసేసి ఏదో చేసేసి ఒక కాపు బిడ్డ పోలీస్ స్టేషన్ పెట్టి చంపేస్తే బూడిచ్చేస్తే ఏం మాట్లాడా పవన్ కళ్యాణ్ అని మాట్లాడారు. అంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి తెగ తాపత్రయపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను రౌడీలకి, గూండాలకి, ఫ్యాక్షిస్టులకు వ్యతిరేకము. తప్పు ఎవరు చేసినా శిక్షించబడాలి. నేను చేసినా నాకు కూడా శిక్ష పడాలి. నేను ఎవరికి ఫోన్ చేయను, ఏ ఎస్పీకి చేయను, ఎవరికి చేయను, తప్పించమని పోలీస్ కేసు పెట్టి తప్పించమని అడగను. ఆ ఉద్దేశం నాకు అటువంటి వ్యక్తిత్వం మా పార్టీలో ఎవరు చేయరని ఆయన స్పష్టంగా చెప్పాడు. అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. పాపం జగన్మోహన్ రెడ్డి ఈ సాయికృష్ణ విషయంలో కూడా ఒక్కో బోర్ల పడ్డాడు. తర్వాత మన తోట త్రిమూర్తుల ఇంట్లో వైసీపీ కాపుల ఆత్మీయ సమావేశం అని పెట్టాడండి. అక్కడ వైసీపీ కాపు నేతలు అందరూ హాజరయ్యి పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోవట్లేదు, ఇలా సాయికృష్ణకి అన్యాయం అయింది, కాపులకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ పట్టించుకోవద్దా అని రకరకాలుగా మాట్లాడి ఏం పట్టించుకోవట్లేదు, కాపుల గురించి పట్టించుకోవట్లేదు, కాపులకి ఆ డబ్బులు రావట్లేదు, ఈ డబ్బులు రావట్లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదు, ఒకటనే ఉందండి. చాలా మాట్లాడారు. ఇన్ని మాట్లాడారు కదా ఈ వైసీపీ కాపులు. మరి జగన్మోహన్ రెడ్డి ఒక 3-4 సంవత్సరాల పాటు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో సాక్షిగా మాట్లాడి ముద్రగడ పద్మం ఎగదోసి, కాపులను ఎగదోసి తుని రైలు సంఘటన జరిగిన దానికి కూడా కారకుడు జగన్మోహన్ రెడ్డి కదా. ఇంత చేసి ఎవరికి ఏమన్నాడు జగ్గంపేట వచ్చి, కాపు రిజర్వేషన్లు ఇవ్వలేము, అది నా రాష్ట్ర పరిధిలో కాదు, అది కేంద్ర పరిధిలో ఉంది కనుక నేను ఇవ్వలేను అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తారనుకున్నారు మీరు? అప్పుడు ఈ వైసీపీ కాపు నేతలు ఎందుకు సమావేశం అవ్వలేదు? అదేం జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2 సంవత్సరాలు ఇస్తారో ఇవ్వచ్చు అని మాట్లాడి ఇప్పుడు ఇవ్వనంటే ఎట్లా అని అన్నారా? ఆ ధైర్యం చేయలేరు. ఎందుకంటే మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేస్తారు. ఈ డ్రామా ఆడారు. ఏమైంది? మీరు వేసిన డ్రామా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గించాలని చాలా పెద్ద డ్రామా వేశారు. దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు జనసేన కాపు నేతలు అందరూ కలిసి తిరగబడేసరికి మొత్తం మీరు ఫెయిల్ అయిపోయారు, తూచైపోయారు. అసలు మీ జగన్మోహన్ రెడ్డి బొక్క బోర్ల పడ్డాడు. ముద్రగడ పద్మనాభం కూతురు ఇట్లా మా నాన్నగారి హాస్పిటల్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు. ఆయన ఎవరు వైసీపీ మీద పట్టించుకోవట్లేదు పెడితే ఇదైపోయి జగన్మోహన్ రెడ్డి దానిపై చాలా రాద్ధాంతం చేశారు. చేసి ఏమైంది? చివరికి భగవంతుడు ఆయనకి అనుగ్రహం లేదు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎంత దారుణం చేశారండి. అదేదో పవన్ కళ్యాణ్ వల్లనే ఆ కూతురు రానివ్వనట్టు బిల్డప్లు. సొంత కూతురు రానివ్వకపోవడం, ఆ ముద్రగడ పద్మనాభంకు బుద్ధి ఉండాలా, ఆ భార్యకు బుద్ధి ఉండాలా, వాళ్ళ తోడబుట్టిన అన్నలకు తమ్ముళ్ళు వాళ్ళకు బుద్ధి ఉండాలి. వాళ్ళకి ఎవరికి లేదు. ఈ వైసీపీ నేతలు పూసుకుని తిరిగేస్తున్నారు. వీళ్ళే అన్నీ మాట్లాడేస్తారు, వీళ్ళే ప్రెస్ మీట్ మాట్లాడతారు, వీళ్ళే ఎవరు రావడానికి వీళ్ళేది గెంటేస్తారు. ఆఖరికి ప్రభుత్వ లాంఛనాలు కూడా ఆ పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళని కూడా తోసేస్తారు. అప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి బూమ్రాంగ్ అయిపోయాడు. మొత్తం బెడ్స్ కొట్టింది.
ప్రతి ఒక్కడు చీ 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 అని కాండ్రించి ఉమ్మేస్తున్నారు వైసీపీ నాయకుల మీద. మొత్తం ముద్దగడ ఇష్యూ కూడా దెబ్బ కొట్టింది. పవన్ కళ్యాణ్ గారిని ఇమేజ్ తగ్గించాలని గత 3 నెలలుగా నానా ఇబ్బందులు పడుతున్న జగన్మోహన్ రెడ్డి బొక్క బోర్లా పడ్డాడు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఖ్యాతిని ఇసుమింతు కూడా తగ్గించలేకపోయాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఖ్యాతి పెరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఒక అన్ని శాఖలు తీసుకుని అన్ని శాఖల్ని పరిగెత్తిస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న శాఖలు అన్నీ కూడా ఆయన చేసే శాఖలకి మంచి పేరు వస్తూ దేశవ్యాప్తంగా అవార్డులు పొందుతున్న శాఖల వలన కూటమి ప్రభుత్వం కాస్త ముందుకు సాగుతుంది. అది తెలిసి కూడా పవన్ కళ్యాణ్ బురదలాన్ని చూశాడు. ఈ యొక్క జగన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయి ప్రజల చేత చీ అనిపించుకున్నాడు, సిగ్గులేదు అనిపించుకున్నాడు. ఎందుకే జగన్ నీకు ఈ పనికి మాలిన పని పవన్ కళ్యాణ్కి వస్తామని తిట్టారు. ఏదో ఉన్నట్టున్నాడు. మళ్ళా ఈ యొక్క ఎప్పుడైతే కూటమి సమావేశం అయిందో, సమావేశం అవగానే ఏముంది పవన్ కళ్యాణ్ పాత పద్ధతిలోనే తగ్గి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తక్కువ సీట్లు తీసుకుంటాడు అని మొదలుపెట్టాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తక్కువ తీసుకొని పవన్ కళ్యాణ్ ఇమేజ్ అంటే జన సైనికుల్లో అశాంతి రేకెత్తించి జన సైనికులు ఇబ్బంది పెట్టాలి, జన సైనికులు పవన్ కళ్యాణ్ తిరుగుబాటు చేయాలని ఉద్దేశంతో దొంగ నాటకాలు మొదలుపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పాడు 33% అని స్థానిక సంస్థల్లో ఆ ప్రకారం రావట్లేదు కనుక ఇప్పుడు వీటిలో కూడా రాదు అని చెప్తున్నాడు. కానీ జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి పవన్ కళ్యాణ్ గారు తెలియదా? అప్పుడంటే సంస్థాగతంగా ఒక మాట అన్నాడు, ప్రతిపక్ష ఓటు చీలనే ఉన్న మాటని, ఆ మాట కట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఒడ్డుకు తేవాలని, వాళ్ళని రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి బారి నుంచి ప్రజల్ని కాపాడే, రాష్ట్రాన్ని కాపాడాలని ఒకే ఉద్దేశంతో తను తగ్గి 2 సార్లు కాదు 3 సార్లు తగ్గాడు. తగ్గి కూటమిని గెలిపించి నిలబెట్టి ప్రజలకు ఎనలేని ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసం కలుగజేశాడు. వాళ్ళ వృద్ధికి దోహదపడుతున్నాడు. అది అప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో అది ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ ఖచ్చితంగా జనసేనకి బలం ఉంటుందో, జనసేన గెలుస్తున్న నమ్మకం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తారు. నిన్న అదే నాదెండ్ల మనోహర్ ప్రకటించాడు. కానీ అప్పుడే మొదలు పెట్టారు తగ్గుతాడని. మన నాదెండ్ల మనోహర్ క్లియర్గా చెప్పాడు, మేము తగ్గము, దామాషా ప్రకారమే మేము తీసుకుంటాము, బలవంతుడు ఖచ్చితంగా పోటీ చేస్తాము, అప్పట్లాగా ఈ తగ్గుతాము అనే మాట రాదు, తగ్గం అని చెప్పి ఖరాఖండిగా చెప్పి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి చెల్లమనిపించాడు. కానీ రోమర్లు పెట్టే వాళ్ళకి ఒక హెచ్చరిక, ఒకరు గుర్తుపెట్టుకోండి, మీకోసం జనసేన పార్టీ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు తగ్గరని తెలుసుకోండి. మీరు ఎన్ని వేషాలు వేసినా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గదని తెలుసుకోండి. అది జగన్మోహన్ రెడ్డి చేశాడా, కేసీఆర్ చేశాడా, ఎవరైనా చేయవుందండి. ఇప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవసరం లేదు కదా, జనసేన పార్టీ అవసరం లేదు కదా, కనుక ఎవరైనా చేస్తారు, చేసే అవకాశం కూడా ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు. నేను అన్నాం కదా, ఆ మాటలను మీకు వీడియో తెలియజేస్తున్నాను. జగన్, ఇక నీవు నీ ఆశలు అడియాసలే. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే నువ్వు అట్టర్ ఫ్లాప్ అయిపోయావు. ఎప్పుడు వచ్చినా నువ్వు బొక్క బోర్లో పడతావు. నీకు పవన్ కళ్యాణ్ గారిని తాకే స్థాయి కానీ, ఆయన అనే స్థాయి కానీ నీకు లేదని ఇంకొకసారి హెచ్చరిస్తూ వినిపిస్తున్నాను. జై జనసేన, జై హింద్.